ఏపీలో ఎన్నికల నగారా. అవును, ఏపీలో ఎన్నికల నగారా అయితే మోగబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నగారా. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగబోతుంది. ఓట్ల నమోదుకు షెడ్యూల్ విడుదల ఈ నెల 30 నుంచి ఓట్ల నమోదుకు షెడ్యూల్ కూడా రాబోతుంది. నవంబర్ 6 వరకు కూడా గడువు అయితే ఉంటుందన్నమాట. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ 1, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల నగారా మోగింది. 2025 మార్చిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవడానికి అధికారులు షెడ్యూల్ని అయితే విడుదల చేశారనమాట. అయితే సంబంధిత మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పాత ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకోరన్నమాట. కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరలా కొత్తగా ఓటు హక్కు పొందాల్సి ఉందని అధికారులు సూచించారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫామ్ 18, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫామ్ 19లో ఓటు హక్కును పొందాల్సి ఉంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ డిగ్రీ, ప్రొవిజనల్ లేదా అటెస్టెడ్ జిరాక్స్ కాపీ తప్పనిసరిని. వీటితో పాటు ఫోటో, ఆధారు, ఓటర్ ఐడి లేదా రెసిడెన్స్ ప్రూఫ్ను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు నియోజకవర్గాల్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ పాఠశాల ఆపై ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ ఉండాలన్నారనమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా కూడా అర్హత కలిగి ఉంటే ఏ ఎన్నికల్లో ఓటర్గా కూడా నమోదైతే చేసుకోవచ్చని చెప్తున్నారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో చూసారు కదా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.